హెల్దీ కాకరకాయ కర్రీ అండి. పాలు కొబ్బరి కాంబినేషన్లో తయారు చేసుకున్న కాకరకాయ కర్రీ చాలా టేస్ట్ ఉంటుంది. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్స్ పెట్టండి. ఇప్పుడు తయారు చేసుకోబోయే విధానం చూద్దాం. హాయ్, నమస్తే అండి. కొబ్బరి పాలు కాంబినేషన్లో కాకరకాయ కర్రీ తయారు చేసుకుందాము. దానికి కావలసిన పదార్థాలు చూద్దాము. కాకరకాయలు 1/2 కిలో తీసుకున్నాను. అలాగే పచ్చిమిర్చి 1 కప్పు, కరివేపాకు, పసుపు 1/2 టేబుల్ స్పూన్, పాలు 1 కప్పు, ఆనియన్ 1 కప్పు, కొబ్బరి 1/2 కప్పు, పోపు కొరకు మినపప్పు, జీలకర్ర, ఆవాలు, తగినంత సాల్ట్. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టుకొని ఆయిల్ వేసాం కదా, ఆయిల్ కొంచెం వేడైనట్టున్నది. పోపు గింజలు వేద్దాము. పోపు గింజలు మంచిగా చిట్పట్ అంటున్నాయి కదా. కరివేపాకు కూడా వేసేద్దాం. కరివేపాకు కొంచెం చిట్పట్ అన్న తర్వాత ఈ కాకరకాయ ముక్కలను వేసేద్దాం. వేసి మంచిగా ఇలాగా కలియపెడదాము. చూడండి, ఇలా మంచిగా కలియపెట్టాం కదా. ఇప్పుడు తగినంత సాల్ట్ కూడా వేసి మొత్తం మళ్ళీ కలియపెట్టి మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ కలియపెట్టుకుందాం. ఇప్పుడు ఈ కాకరకాయ ముక్కలు మగ్గినాయో లేవో ఒకసారి మూత తీసి చూద్దామండి. వావ్, ఇట్లా మంచిగా మగ్గినాయి కదా. ఇప్పుడు ఈ మగ్గింది కూడా కొంచెం ఫ్రై అయ్యే వరకు ఇలాగా ఒక 10 మినిట్స్ కలియపెట్టుకుంటూ ఉందాము. కొంచెం లైట్ బ్రౌన్ కలర్ లాగా రావాలి. వస్తే కర్రీ అప్పుడు చాలా టేస్ట్ వస్తుంది. చూడండి, ఇప్పుడు బాగా మగ్గినాయి కదా, లైట్ బ్రౌన్ కలర్లో కూడా వస్తున్నాయి కదా. ఇప్పుడు మనము ఈ ఆనియన్ వేద్దాము. ఆనియన్ ఫస్ట్ ఎందుకు వేయలేదంటే ఈ కాకరకాయలు వేగేంతవరకు ఈ ఆనియన్ వేగితే ఆనియన్ మొత్తం బ్లాక్ అవుతాయి అని చెప్పేసి అని వేయలేదు. ఇప్పుడు ఇంకా లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇలా కలియపెట్టుకుంటూనే ఉందాము. అప్పుడు కాకరకాయ ఆనియన్ 2 ఈక్వల్గా బ్రౌన్ కలర్ వస్తాయి. ఇప్పుడు ఒక 10 మినిట్స్ ఇలాగా కలియపెట్టుకుంటూనే ఉందాము. చూడండి, కాకరకాయ ముక్కలు, ఉల్లిగడ్డ ముక్కలు మంచిగా ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చాయి కదా. ఇప్పుడు మనము ఈ కొబ్బరిని వేసేద్దాము. అలాగే ఈ పాలు కూడా పోసి మంచిగా ఈ పాలు కొబ్బరితో మంచిగా ఉడకనిద్దాము. పాలు కొబ్బరి పోసి మంచిగా ఇలాగా కలియపెట్టుకున్నాం కదా. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ మంచిగా కుక్ చేసుకుందాము. అంతవరకు ఒక చిన్నది మిక్సీ జార్ తీసుకొని ఈ పచ్చిమిర్చిని కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకుందాము. పచ్చిమిర్చిని కూడా ఇలా గ్రైండ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మళ్ళీ మనము మూత తీసి ఈ గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా వేసేద్దాము. అప్పుడు ఈ పచ్చిమిర్చి కూడా ఉడుకుతుంది, కర్రీ చాలా టేస్ట్ వస్తుంది. పచ్చిమిర్చి కొబ్బరి పాలతో ఉడికితే కర్రీ చాలా టేస్ట్ వస్తుంది. మొత్తం ఇప్పుడు పచ్చిమిర్చి వేసి కలియపెట్టుకుందాము. మంచిగా కలియపెట్టుకున్నాం కదా. పచ్చిమిర్చి కూడా వేసి పేస్ట్ వేసి ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసి ఒక 5-10 మినిట్స్ మంచిగా మగ్గనిద్దాము. చూడండి, కాకరకాయ కూర రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఇది మనము ఒక సర్వింగ్ బౌల్లో ఇలా ఒక బౌల్ తీసుకొని ఈ బౌల్లో మొత్తం ఇలాగా అప్లై చేద్దాం. బౌల్లో తీసుకున్నాం కదా, కొంచెం లైట్గా కొత్తిమీర అక్కడక్కడ ఇలా గార్నిష్ చేసుకుందాము. ఇంతేనండి, పాలు కొబ్బరి కాంబినేషన్లో కాకరకాయ కర్రీ తయారు చేసుకున్నాం కదా. ఇది రోటీస్లో తినొచ్చు, చపాతీలో కూడా తినొచ్చు, అలాగే రైస్లో కూడా తినొచ్చు. చాలా బాగుంటుంది. పిల్లలైనా పెద్దవాళ్ళైనా కూడా తినవచ్చు, అందరు తినవచ్చు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్స్ పెట్టండి. థ్యాంక్ యూ.